హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఇంకా డే 13 ఇన్ గోవా. ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట ఇంకా గోవాలో మేము స్పెండ్ చేసేది. రేపు ఇంకా మార్నింగే రిటర్న్ అవుతున్నాము అనంతపురానికి. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే బాగా బీచ్కి నైట్ టైమే వెళ్ళాలి అన్నట్టు. ఎందుకంటే బాగా బీచ్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే రిమైనింగ్ బీచెస్తో పోలిస్తే నైట్ లైఫ్ బాగా బీచ్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అలాగే ఎక్కువ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ బాగా బీచ్ ది బెస్ట్ అని చెప్తాను నేను. సో కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాం మేము, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది కదా అన్నట్టు స్టార్ట్ అయ్యాం. బట్ అయినా కానీ ఈవెన్ దగ్గరికి వచ్చేసరికి బీచ్ దగ్గరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు దాదాపు ఇంకొక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది బీచ్. అయినా చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈవెన్ ఒక్కరు కూడా ఉండరు, అంటే ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో కొంచెం ఓపిక్గా మనమే చూసుకొని వెళ్ళాల్సిందే. అండ్ ఇంకోటి ఎలా పడితే అలా దూరేస్తారనమాట. సో లిటరల్లీ మాకు ఇక్కడ 1 కిలోమీటరు క్రాస్ అవ్వడానికి దాదాపు ఒక 20-25 మినిట్స్ టైం పట్టింది. సో చాలా టైం తీసుకుంది. అందుకే కొంచెం తొందరగా రావాలి నైట్ లైఫ్కి ఏదన్నా వెళ్ళాలనుకుంటే. మేము కూడా తొందరగానే స్టార్ట్ అయ్యాము. బట్ అయినా కానీ ఇంకా అంటే వీకెండ్ కదా ఇంకా అందుకోసం అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇంకా ఫ్రైడే అండ్ రేపు సాటర్డే. సో రేపు సాటర్డే ఇంకా రిటర్న్ అవుతాము. సో యాక్చువల్గా రేపు కూడా మేము ఉండొచ్చు. బట్ మా ప్లాన్ ఏంటంటే రేపు మొత్తం ట్రావెల్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత సండే రోజు రిలాక్స్ అవ్వచ్చు కదా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పార్కింగ్కి బాగా బీచ్కి కొంచెం దూరమే ఉంది ఇక్కడ. సో పార్కింగ్ అయితే చాలా స్పేసియస్గా అండ్ చాలా బాగుంది, అంటే కన్వీనియంట్గా ఉంది మనకి, అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో పార్కింగ్కి వచ్చేసి 200 పే చేయాలి బాగా బీచ్ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకా బీచ్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం. మేము ఇంకా డిన్నర్ అదంతా కూడా ఏం చేయలేదు. మా ప్లాన్ ఏంటంటే ఇంకా లాస్ట్ కదా, సో ఇక్కడే అంటే ఈ బీచ్ దగ్గర ఉంటాయి కదా క్యాండిల్ లైట్ డిన్నర్స్, ఇలా టేబుల్ వేసి ఉంటాయి కదా, సో అక్కడ బుక్ చేసేసుకొని టేబుల్ డిన్నర్ ఇక్కడే చేసేసేయాలన్నట్టు ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము. సో క్రౌడ్ అయితే నిజంగా చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ ఆ నైట్ లైఫ్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా పిల్లలు అయితే ఎగురుతున్నారు. ఈవెన్ డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వెయ్యాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట, అంత సౌండ్ ఉంది. అండ్ ఇంకా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము కూడా మా హస్బెండ్ అండ్ పిల్లలు కాసేపు డ్యాన్స్ వేయాలని చెప్పి ఈ పైన స్టేజ్ లాగా ఉంటుందన్నమాట, ఇక్కడికి వచ్చాము. ఇక్కడేం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ ఏదన్నా జ్యూసెస్ కానీ లేకపోతే డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమన్నా తీసుకుంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు అనమాట. లేదంటే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అలా వెళ్ళి డ్యాన్స్ వేయచ్చు అనమాట. ఇదేం పే చేసి డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇక్కడికి పైకెక్కి డ్యాన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది కింద ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళంతా కూడా కింద జస్ట్ అలా శాండ్లో నిలబడి ఎక్కడ నించున్న వాళ్ళు అక్కడే డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారనమాట. లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మెయిన్ ఫ్యామిలీస్తో వచ్చింటారు కదా, వాళ్ళంతా ఒక గుంపుగా గ్రూప్గా ఫామ్ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారు. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అచ్యుత అయితే డ్యాన్స్ చేస్తున్నారు. పయోద్దు కొంచెం సైలెంట్ అనమాట ఇలాంటి చోట. అండ్ మెయిన్ డ్యాన్స్ అలాంటివి అయితే అస్సలు వేయడు అనమాట తను. ఈవెన్ ఇంట్లో కూడా అంతే, టీవీ ఏదైనా సాంగ్స్ అలా పెట్టిస్తే టీవీలో అసలు వేయడు. అచ్యుత అన్న డ్యాన్స్ మంచిగా వేయాలని చూస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఎంత బాగా బీచ్ దగ్గర కూర్చొని ఆ బీచ్ సౌండ్, అలల సౌండ్ వింటూ కొంతమంది అలా చూస్తూ కూర్చున్నారనమాట. కొంతమంది ఇలా టేబుల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తున్నారు. ఇవి రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వచ్చి మనము కూర్చోవచ్చు. అండ్ కూర్చున్న తర్వాత కంపల్సరిగా మనము ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలన్నమాట. అలా అయితేనే వాళ్ళు కూర్చొని ఇస్తారు. సో మినిమం ఇంత బిల్ అని ఉంటుంది, ఆ బిల్లుకు తగ్గట్టు మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి. సో మేము కూడా ఆర్డర్ చేసాము. చాలా టైం పట్టింది అసలు ఫుడ్ రావడానికి. అసలు ఈవెన్ ఒక 1 అవర్ పైన కూర్చున్నాం కానీ అసలు ఫుడ్ రాలేదు.
సో ఇంకా మేము కూడా చేసేది ఏం లేక ఆ తర్వాత లేచి బయట సైడ్ రెస్టారెంట్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చి తిన్నాము. సో నాకు తెలిసి మోస్ట్లీ బీచ్ దగ్గర ఫుడ్డు బాగుంటుందో లేదో నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ ఏంటంటే కంపల్సరీగా టేస్ట్ చేయాలి ఫుడ్ అనుకున్న వాళ్ళు ప్రైస్ చూడకండి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బీచ్ దగ్గర. బట్ మేము ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బయట వచ్చి తిన్నాం. ఫుడ్ నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. చాలా టైమే స్పెండ్ చేసాము, ఈవెన్ నైట్ 11:30 అట్లా ఆ టైం వరకు ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ మేము 4:35 కల్లా ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అవుతే తొందరగా ఇంటికి రీచ్ అయిపోవచ్చు ఈవినింగ్ లోపల అన్నట్టు కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ని అంతా క్లియర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ అయితే. అదే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం అనుకోండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఈవెన్ ఇంకా బయటికి ఏదైనా ప్లేసులు చూసేవాళ్ళు, ఇదంతా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ లగేజ్ అదంతా కూడా నేను ముందు రోజే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దానివల్ల కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వగలిగాము. అన్నీ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మా ఫేస్లో ఫుల్ ట్యాన్ అయిపోయాము. అసలు మొహం అంతా ఏదోలా అయిపోయిందనమాట, డల్గా అలా. సో 15 days కదా, అసలు ఫుల్ సమ్మర్లో అద్దట్టు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాము. ఇంకా బీచ్ ఏరియాలో కొంచెం ఎట్లయినా కానీ ఎంత సన్ స్క్రీన్ రాసినా, ఎంత మనము కేర్ తీసుకున్నా కానీ ఆటోమేటిక్గా స్కిన్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా పిల్లలైతే వెనకాల సైడ్ మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. సో మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల క్లైమేట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఈవెన్ అంటే ఏం చెప్పాలంటే మేము వచ్చేటప్పుడు కంటే రిటర్న్ వెళ్ళేటప్పుడే అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అంటే యాక్చువల్గా వెళ్ళేటప్పుడు జర్నీ ఎక్కువ ఎగ్జైట్మెంట్తో అలా ఉంటుంది కదా, ఆ ట్రావెల్ చేయాలి, కొత్త ప్లేస్కి వెళ్తున్నాము అన్నట్టు. బట్ మాకు రిటర్న్ వచ్చేటప్పుడు నిజంగా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. లిటరలీ మేము కూడా అదే అనుకుంటా జర్నీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నేచర్ కూడా చాలా చాలా బాగుంది. అసలు క్లైమేట్ అయితే అసలు చూస్తున్నారు కదా, మొహం అంటే మొత్తం కప్పేసినట్టు ఆ మంచు అలా ఉందన్నమాట. అసలు ఎలా ఉందంటే చెప్పలేను నేను అసలు మాటల్లో. అప్పుడప్పుడే సన్సెట్ వస్తూ ఉంది. సో ఇదంతా చూస్తూ జర్నీ అయితే చేసాము. లిటరలీ మాట్లాడుకుంటా మా ట్రావెల్ ఎలా జరిగిందో కూడా తెలియదు. రిటర్న్ వచ్చేటప్పుడే యాక్చువల్గా చాలామంది టైర్డ్ అయిపోతూ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం కదా అని ఒకలాంటి ఫీలింగ్తో వస్తారు. బట్ మేము మాత్రం చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈవెన్ ఆల్సో అన్నీ మాట్లాడుకుంటా స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే ఇక్కడ ఈ ప్లేసులు చూసేకి వెళ్ళాము, ఈ రూట్ ఇలా వెళ్ళాము అన్నట్టు అన్నీ మాట్లాడుకుంటా స్టార్ట్ అయ్యామన్నమాట. అఫ్కోర్స్ ఖచ్చితంగా ట్రిప్ అన్నది ఇంకా ఎండ్ అవుతుంది కాబట్టి మనసులో ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ బట్ నిజంగా చాలా మంచిగా హ్యాపీగా జర్నీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ పిల్లలు అయితే ఇంకా పడుకునేసారు. అంటే మార్నింగే లేచేసారు కదా, ఇంకా స్టార్ట్ అయిన ఒక 30-40 minutesలో పడుకునేసారనమాట. ఈవెన్ ఈ ఎంటైర్ ట్రిప్పులో పిల్లలకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఎక్కువ సతాయించడం కానీ ఏం చేయలేదు. లాంగ్ ట్రిప్ కదా, అంత ఈజీగా ఏమి ఉండదు. పిల్లలతో ఒక కొత్త ప్లేస్కి వచ్చాము, సో బాగా సపోర్ట్ చేశారు. చిన్న చిన్న గొడవలు పిల్లల్లో కూడా ఉంటాయి, లేవని నేను చెప్పను కానీ బట్ ఏంటంటే అది ఎక్కువ మేము స్ట్రెస్ అయిపోయి ఇంకా బ్లాస్ట్ అయ్యేంత సిచ్యువేషన్ అయితే రాలేదు. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అసలు కొన్ని చోట్ల అయితే అసలు ఈ వాటర్లో తడిచి రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చేటప్పుడు అసలు ఫుల్ వేడికి ఆ వేడిగాలు తగులుతూ ఉందన్నమాట. సో ఏసీ పని చేయకపోవడం వల్ల అలాంటప్పుడు కూడా పిల్లలు మంచిగా సపోర్ట్ చేశారు. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ మేము హుబ్లీ దగ్గరకు వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు ఏ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసామో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా జర్నీ అన్నది కొంచెం ఈజీ ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి కాబట్టి. సో ఇక్కడ వరకే కొంచెం డిఫికల్ట్, ఆ తర్వాత రోడ్ అంతా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫైనల్గా అనంతపురం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాము. పిల్లల ముందు ఫుల్ ఇంకా డీహైడ్రేట్ అయిపోతారు అని చెప్పి ఇంకా కోకోనట్ వాటర్ అందరం తాగేసాము. సో ఫైనల్గా ఈవినింగ్ అంతా ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫుల్ వర్షము,
అసలు క్లైమేట్ ఫుల్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, చాలా మంచిగా అనిపించింది. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.